హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీఎం సెట్లో బైపీసీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి మనకి అలాట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అలానే మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి అలాట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎప్పటిలో రిపోర్టింగ్ చేయాలి, అలానే కొత్తగా ఎక్స్టెండ్ చేసిన డేట్స్ ఏంటి, సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, సో నేను ఈవినింగ్ మనకి అలాట్మెంట్ రిలీజ్ చేశారనమాట. సో ఇక్కడ క్లిక్ చేసి మీ ఏపీఎం సెట్ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి తర్వాత మీరు ఒక ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు అలాట్మెంట్ ఓపెన్ అవుతుంది. అలాట్మెంట్ చెక్ చేసుకునేటప్పుడు మీకు ఓటీపీ వచ్చిందంటే మీకు సీట్ వచ్చినట్టు అనమాట. మీకు అలా కాకుండా మీకు ఓటీపీ రాకుండా ఇలా ఎంటీ కనిపిస్తే మీకు సీట్ రానట్టు. సో సీట్ వచ్చిన వాళ్ళు ఓటీపీ ఎంటర్ చేసి ఫర్దర్గా ఇక్కడ మనకి అలాట్మెంట్ కనిపిస్తుంది అనమాట. అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసి మీకు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఉంటాయి అనమాట. అవి ఏంటంటే ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్, అలానే ట్యూషన్ ఫీ టు బీ పెయిడ్ బై ద క్యాండిడేట్ మనకు ఉంటుందన్నమాట. సో ఇందులో మనకి ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ దగ్గర అమౌంట్ ఇచ్చి, సో తర్వాత మనకి కింద ట్యూషన్ ఫీ టు బీ పెయిడ్ బై ద క్యాండిడేట్ దగ్గర మనకి 0 ఉందంటే సో మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఎవరికైతే ట్యూషన్ ఫీ టు బీ పెయిడ్ బై ద క్యాండిడేట్ దగ్గర 0 వచ్చిందంటే వాళ్ళకి ఫ్రీ సీట్ వచ్చినట్టు అనమాట. అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు కంపల్సరీగా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఓపెన్ చేయాలన్నమాట. అక్కడ ఓపెన్ చేసి అక్కడ క్లిక్ చేసి మీరు ఏం చేయాలంటే, సో యాక్సెప్ట్ మై జాయిన్ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ సీట్ కన్ఫర్మ్ అవుతుంది, లేదంటే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా మీరు యాక్సెప్ట్ మై జాయిన్ క్లిక్ చేయండి. సో తర్వాత మీ రిపోర్టింగ్ వెళ్ళేటప్పుడు మీ అలాట్మెంట్ ఆర్డర్, దాంతోపాటు మీ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫామ్ తీసుకుని వెళ్ళాలన్నమాట. సో 24th డిసెంబర్ నుంచి 27th డిసెంబర్ మీరు కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రీవియస్గా మనకి 26 డిసెంబర్ ఇవ్వడం జరిగింది, దాన్ని మళ్ళీ 1 డే మనకి ఎక్స్టెండ్ చేశారనమాట. సో మనకి నిన్న ఈవినింగ్ రిలీజ్ చేశారు కాబట్టి మనకి ఈవినింగ్ రిపోర్టింగ్ పాసిబుల్ కాదాలని, టుడే క్రిస్మస్ కాబట్టి మనకి రేపు ఒక్కరోజే కష్టం కాబట్టి సో మనకి 27 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో రిపోర్టింగ్ వెళ్ళేటప్పుడు మీ ఏపీఎం సెట్ హాల్ టికెట్, మీ ఏపీఎం సెట్ ర్యాంక్ కార్డ్, మీ అలాట్మెంట్ ఆర్డర్, మీ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫామ్, మీ 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఇంటర్ టీసీ, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to ఇంటర్మీడియట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఓసీ వాళ్ళకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలానే ముస్లిం వాళ్ళకి సంబంధించి మైనారిటీ సర్టిఫికేట్, ఇవన్నీ మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. కంపల్సరీ మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా 2 సెట్ జిరాక్స్ తీసుకుని వెళ్ళండి. సో తీసుకుని వెళ్ళి మీరు 27th డిసెంబర్లో కాలేజీలో రిపోర్టింగ్ చేయండి. సో మనకి బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనకి ఏపీఎం సెట్ బైపీసీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లేదనమాట. సో మీరు సెకండ్ ఫేజ్ ఎక్కడైతే వచ్చిందో మీరు అక్కడ వెళ్ళి రిపోర్టింగ్ చేయండి. మనకి ఇదే ఫైనల్ ఫేజ్ అనమాట. ఇప్పుడు మీరు రిపోర్టింగ్ చేయకుంటే మనకి ఫర్దర్గా థర్డ్ ఫేజ్ లేదు కాబట్టి మీకు మళ్ళీ సీట్ రాదనమాట. కాబట్టి కంపల్సరీ అందరూ ఇప్పుడు రిపోర్ట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఏపీఎం సెట్లో బైపీసీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి సెకండ్ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.